అన్న ఇక్కడ గుంటూరు పార్లమెంట్ లో జనసేన తెలుగుదేశం పక్క పెమ్మసాని గారు నిల్చున్నారు. వైఎస్ఆర్సీపీ పక్క కిలార్ రోసయ్య గారు నిల్చున్నారు. వీరిద్దరి మధ్యలో పోటీ ఎలాగుంటదన్న? పెమ్మసాని చంద్రశేఖర్ గారు గెలుస్తారు. ఎందువల్లంటే అతను 2014 నుంచి పల్నాడు ఏరియాలో కొంచెం సేవా కార్యక్రమాలు అన్నీ బాగా చేస్తున్నాడు. దానివల్ల ఇప్పుడు 2024లో గుంటూరు పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలుస్తాడని మా నమ్మకం. మరి కిలార్ రోసయ్య గారు కిలార్ రోసయ్య గారు ఆల్రెడీ 2014 టైంలో గుంటూరు పార్లమెంట్కి ఇన్ఛార్జికి ఇచ్చారు కొన్ని రోజులు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ పొన్నూరు ఎమ్మెల్యేకి చేశాడు. ఆ ఎమ్మెల్యేకి చేసింది అక్కడ ఉన్న ప్రజల అభిప్రాయం ప్రకారం అయితే అతను అంతా ఫ్రాడ్ అని తేలిపోయింది. దానివల్ల అతను వేస్ట్. గత 5 ఏళ్ళుగా ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి అనేది ఇప్పుడు తక్కువ, డెవలప్మెంట్ లేదు. సంక్షేమం ఇంపార్టెంట్ కాదుగా. మరి పెమ్మసాని గారు వస్తే యువతకి ఉపాధి అనేది దొరికిద్దని ఒక ఆశ. ఎంత మెజారిటీతో గెలవచ్చు? అది చెప్పలేంగా. గెలుస్తే అఖండ మెజార్టీతో గెలుస్తూ కన్ఫామ్. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఆయన రావాలనే మాకు బాగా ఇష్టంగా ఉండాలి. ఇక్కడ గుంటూరులో తెలుగుదేశం జనసేన పక్క పెమ్మసాని గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పక్క కిలార్ రోసయ్య గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలాగుంటది? ఆయన చంద్రశేఖరరావు గెలుస్తాడు. అంటే కొత్త నాయకుడు కదా ఆయన. కొత్త నాయకుడు అయినా ఆయన దగ్గర టాలెంట్ ఉంది. ఈ వేస్ట్ నాయుడు అనకూడదు, మనకి వేస్ట్. ఇక ఆయనే గెలుతాడు. ఇక్కడ మంగళగిరి మట్టికి లోకేష్ బాబు పోతాడు. ఇక మరి గత 5 ఏళ్ళుగా ఇక్కడ ఏమన్నా అభివృద్ధి ఏం అభివృద్ధి అనేది ఏం లేదు. ఉచితంగా పథకాలు బట్టన్ నొక్కుతున్నాను, జగన్ అన్న బట్టన్ నొక్కుతున్నాడు కానీ అది వేస్ట్ మాటలే కానీ ఏమి లేదు. అభివృద్ధి అనేది ఏమి లేదు మా ఊరికి మట్టికి. మాకు కృష్ణ వచ్చి ఆ రకంగా వరదలు వచ్చి పొలాలు మునిగిపోయినా కూడా ఆలకృష్ణారెడ్డి వచ్చాడు కానీ ఒక దెబ్బ చూసాడే కానీ అసలు ఏం లేదు. పొలాలకు కూడా ఏం డబ్బులు కూడా కట్టలే, ఏం లేదు. ఆయన కూడా అనవసరం. ఆయన అయితే అభివృద్ధి బాగా జరిగిద్ది, బాగుంటుందని మా ఆలోచన. పనులు అయితే ఏమండి అసలు ఆగిపోటాకి ఏం స్టార్ట్ చేశారు? 5 ఏళ్ళలో ఆగిపోటాకి ఏమన్నా స్టార్ట్ చేస్తే ఆగిపోయిన అనుకోవచ్చు. స్టార్ట్ చేసింది లేదు. ఇక శిరావరిలో సిమెంట్ రోడ్డు పోతున్నారు, 3 నెలల మట్టి పోతున్నారు. ఆ కచ్చి సిమెంట్ రోడ్డు అవ్వలేదు మటుకి. అది పరిస్థితి. ఆయన వస్తే మటుకి బాగా ఫుల్గా ఉంటుంది, మాకు బాగుంటుందని మా ఆశలో. మెజార్టీ అనేది చెప్పలేం ఎంతైనా కానీ మొత్తం వస్తాడు. ఇక్కడైతే లోకేష్ బాబు అయితే 50,000 మెజార్టీ ఇస్తాడు. ఇక మంగళగిరి అయితే గెలుతుంది కన్ఫర్మ్. అది